హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరు అండి. ఇదిగోండి, ఈరోజు ఊరిలో పని ఉందండి. నసరాపేట వెళ్ళాలి. ఒక వీడియోలో చెప్పా కదండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నానండి. దాంట్లో ఇంగ్లీష్ మందుల కన్నా హోమియోలో వాడుకుంటే మంచిదని చెప్పి మా నాన్నగారు వాడుతున్నారు. ఆల్రెడీ మా నాన్నగారు వాడుతున్నారు. పోయి తీసుకొచ్చుకోమ్మా, బాగుంటాయి అని చెప్పి ఫోన్ చేసి చెప్పారు. ఆ డాక్టర్ కాడికి వెళ్ళాలండి. ఈరోజు నసరాపేట వెళ్ళాలి. ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా ముగ్గేసుకొని ఇంకా ఇంట్లో పని చేసుకొని, ఈరోజు మా పనమ్మాయి కూడా రాలేదండి. మనకి మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ అమ్మాయికి కూడా మంత్లీ రాదండి. 5 రోజుల దాకా రాదు. ఇక 5 రోజులు నేనే చేసుకుంటాను. ఇక ఆ తర్వాత వచ్చి చేసిద్ది అనమాట. ఇంకా రానని చెప్పి ఫోన్ చేసింది. ఇక ఫోన్ చేస్తే ఇక ఉదయాన్నే లేచి ఇంకా ముగ్గేసుకొని, ముగ్గు చూశారు కదండి, ఇంకా ముగ్గేసుకున్నాను అనమాట. వేసాను అనుకోవద్దండి, ఇంకా అదే గుర్తొచ్చింది, మళ్ళీ వేసాను అనమాట. నాకు చాలా బాగా నచ్చిందండి ఆ ముగ్గు. ఇంకా అందుకని అదే వేసుకున్నాను. ఇంకా లేచి ఇంకా బాకిలి జిమ్మి ముగ్గేసుకొని ఇంకా అలాగే అంట్లో కడుగుతున్నాను. నేను షింక్లో గట్రా కడగనండి అంట్లు. నాకెందుకో నచ్చదు, ఇంట్లో స్మెల్ వచ్చిద్దని కొంచెంగా నగ్గిలి. అందుకని నేను షింక్లో అస్సలు ఏమీ కడగనండి. ఉట్టి కూరగాయల వరకే నేను కడుగుతాను షింక్లో. అస్సలు కడగకూడదు కూడాను. అందుకని నేను కడగను. ఇంకా ఇంకెటు ఆ పనమ్మాయి ఉంది కదా, పనమ్మాయి బయట తోమేసిద్ది కదా, ఇంకా నేను కూడా బయటే తోముకుంటానండి. నేను తోముకున్నా కానీ బయటే తోమేసుకుంటాను. నేను చక్కగా కూర్చొని తోముకుంటే హాయిగా ఉంటుందండి. ఇంకా అలా కూర్చొని తోముకుంటాను అనమాట. ఇప్పుడంటే పనమ్మాయి ఉంది కానీ అదివరకంటూ నేనే చేసుకునేదాన్ని అండి. నాకు 2 పాపలు కదా. మా అమ్మాయి వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. అన్నం కూరలు అన్నీ నేర్పించానండి, వంట అంతా నేర్పించాను. ఇంకా వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. నా దాకా వచ్చేది కాదు. నేను మాత్రం మగ్గాలు నేసేదాన్ని. ఇంకా దాదాపు 20 సంవత్సరాల దాకా నేను వంటగదిలోకి రాలేదండి. దాదాపు మా పాపలిద్దరూ వంట నేర్పించా కదా, ఇక వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, వండి పెట్టేవాళ్ళు. నేనేమో మగ్గం నేసేదాన్ని. ఇక నా పని నేను చేసుకునేదాన్ని, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇంకా తర్వాత ఇక మా పాపలిద్దరు పెళ్ళిళ్ళు అవన్నీ అయిపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం దెబ్బతిన్నానండి. ఇంకా ఆరోగ్యపరంగా దెబ్బతిన్నానని చెప్పి ఇంకా హుషారు ఉండట్లేదు, వద్దులే పని మనిషిని పెట్టుకో, నువ్వు ఒక్కదాన్ని చేసుకోలేవు అని చెప్పి మా వారికి పని అమ్మాయిని పెట్టారు. అయితే ఈ అమ్మాయేనండి నాకు బారుకి ఇప్పటికి దాదాపు 9 సంవత్సరాల నుంచి చేస్తుంది. ఆ మధ్యలో 1 సంవత్సరమే చేయలేదండి, లాక్డౌన్ వచ్చింది కదా, ఆ టైంలోనే చేపిలేదు. మనం ఎవరు పోయే పరిస్థితి కాదు కదా అప్పుడు. అందుకని మానిపించేసాను అప్పుడు, మానుకుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆ లాక్డౌన్ అంతా ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయినే నేను మాట్లాడుకున్నాను. కొన్నాళ్ళు ఒక అమ్మాయి చేసిందండి, ఒక 3 నెలలు 4 నెలలు చేసింది. నాకు నచ్చలేదు ఆ అమ్మాయి పని. వద్దులేమ్మా నువ్వే చెయ్యి, వేరే వాళ్ళు వద్దులే అని అంటే ఇక ఆ అమ్మాయే చేస్తుందనమాట. మధ్యలో 1 సంవత్సరమేనండి గ్యాప్ వచ్చింది. ఆ అమ్మాయే చేసిద్ది ఇప్పుడు వరకు కూడాను, ఆ అమ్మాయే చేస్తుంది. బార్కు నువ్వే చేసుకోమ్మా, వేరే వాళ్ళు వద్దులే అని చెప్పాను. ఇంకా ఆ అమ్మాయి వస్తుందనమాట. ఇంకా అదిగోండి, ఇంకా వాకిలి జిమ్మి ముగ్గేసుకొని ఇంకా అంట్లో కడుక్కొని ఇంకా జీరా రసం తాగుతున్నానండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదండి. ఇలాంటి చిట్కాలు అవన్నీ వాడుతూనే ఉంటానండి, కానీ తగ్గట్లేదు. ఎంత ట్రై చేసినా తగ్గట్లేదు. ఇంకా బాగా అంటే అన్నం అరక్కపోవటం, ఊరికి త్రేపులు అలా వస్తుంటే ఇక మా నాన్నగారు వెళ్ళి తీసుకొచ్చుకోమ్మా, హోమియోలో వాడుకో, ఇంగ్లీష్ మందులు వద్దులే, 20 సంవత్సరాల నుంచి వాడుతున్నావు కానీ తగ్గట్లేదు కదా, తెచ్చుకోమన్నారు. ఇంక ఈరోజు వెళ్తున్నాను అనమాట. నసరాపేట వెళ్ళాలి. నసరాపేటలో డాక్టర్ ఉన్నారండి, హోమియో డాక్టర్. అంటే ఆయన బాగా ఫేమస్ అండి, బాగా హోమియోలో. ఇక అందుకని వెళ్దామని చెప్పి ఇక రెడీ అవుతున్నాను అనమాట. ఇక టిఫిన్ చేసి బయలుదేరాలి. ఇంకా ఇంకేంటండి సంగతులు. ఇంకా అన్నీ ముందుది వెనకది ముందు పడింది. ఇంకా ఉదయాన్నే లేచి ఫస్ట్ పాలు తోడుపెట్టేశానండి. ఇంకా వీడియో అటు ఇటు పడింది. ఫస్ట్ లేచి ముందు టీ పెట్టి ఆ తర్వాత పాలు కాసి పాలు తోడేస్తున్నాను అనమాట. ఇప్పుడు
ఆ, ఇంకేంటండి సంగతులు. ఇంక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ ఆదరిస్తున్నందుకు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. ఇంక ఇదిగోండి, నేను ఒక పంచదార ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత వేరే దాంట్లోకి మార్చుకుంటూ ఉంటాను అనమాట. ఈ డబ్బాలో పెట్టుకుంటాను, అయిపోయినప్పుడల్లా దీంట్లో పోసుకుంటూ ఉంటాను. ఇంకా అలా చేసుకుంటాను. అంటే మనము మన లైఫ్ ఎలా నడుస్తుంది, మనం ఉన్న దాంట్లోనే ఎంత హ్యాపీగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి అనేది మన లైఫే మనకు నేర్పిద్దండి ఆటోమేటిక్గా. కానీ కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి అర్థమైద్ది, అంతే, ఇంకేం లేదు. అయితే నేను ఉన్న దాంట్లోనే లైఫ్ని నేను ప్రశాంతంగా ఉండటానికే నేను ప్రయత్నిస్తానండి. ఏ కాడికి మనం ప్రశాంతంగా ఉన్నామంటే అన్ని పనులు చకచక అయిపోతాయండి. మనమంతా కంగారుగా ఉన్నాం అనుకోండి, ఇంకా మనసుకి మైండ్ కూడా పనిచేయదండి. ఆ మైండ్కి పనిచేయదు, చేసే పని కూడా మనకు చేతలు పడదు. మనం ప్రశాంతంగా ఉండి ఒక పని అమ్మట ఒకటి పని చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఇంకా అన్ని పనులు అయిపోతాయి అన్నమాట. నేను అలాగే ఒకదాని అమ్మట ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఇంకా అలాగే టీ పెడుతున్నాను అనమాట. టీ పెట్టి పాలు కూడా ఎచ్చబెడుతున్నాను అవతల పక్కన, తోడు పెట్టాలన్నమాట పాలు. ఇంకేంటండి సంగతులు. వీడియోని చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే నేను ఎలా ప్రయాణం చేస్తాననేది మీకు కొంచెంగా చూపిస్తాను. ఇంకా అదిగోండి, కొంచెం అంటే పాలల్లో టీ పెట్టా కదా, పాలల్లో కాసినన్ని నీళ్ళు పోస్తానండి. నీళ్ళు పోయిపోతే చెప్పా కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని. అచ్చంగా పాల మీద కూడా తాగొచ్చు, కానీ గ్యాస్ ఫామ్ అయ్యిద్దండి. అందుకని నేను ఒక బొట్టు నీళ్ళు పోస్తానన్నమాట టీలో. ఇంకా అలాగే టీ పెట్టుకున్నాను. ఇంకా అవతల పక్క కూడా పాలు ఎచ్చబడిపోయినాయి. ఇంకా అలాగే తోడు పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఎలా తోడు పెట్టుకుంటాను అనేది చూపిస్తున్నానండి. నేను ఎలా చేసుకుంటాను, నా లైఫ్ స్టైల్ ఏంటి, పూజలు కావచ్చు, టిఫిన్స్ అంటే వంట కావచ్చు, అలాగే నేను ఎలా ప్రయాణం చేస్తాను అనే దానిగా కావచ్చు. షాపింగ్ అంటే చాలా ఇష్టం అండి నాకు. మా వారికి ఏమో అమ్మో డబ్బులు అయిపోతాయి అని భయం. షాపింగ్ అంటే ఇంకా అమ్మో ఇప్పుడు వద్దులే తర్వాత వెళ్దామని అంటారు. నాకేమో షాపింగ్ అంటే ఇష్టం. అవి కొనుక్కుందాం ఇవి కొనుక్కుందాం అని ఉంటుంది. మా వారేమో తీసుకెళ్ళరు. అప్పుడప్పుడు వదిలిస్తానే ఉంటానండి. ఇంకా అలాగే షాపింగు, నా వీడియోస్లో ఇవన్నీ ఈ 4 సబ్జెక్టులు ఉంటాయండి. అందుకని వీడియోని కంప్లీట్గా చూడండి, సరేనా. ఒక వీడియోలో ఒక రకంగా పెట్టుకుంటా వస్తున్నానండి. నా వీడియోస్లో ఏది రిపీటెడ్గా ఉండదండి. నా లైఫ్ స్టైల్ ఏంటనేది నేను చూపిస్తూ వస్తున్నాను. ఇంకా అదిగోండి, ఇక రెడీ అయ్యి ఇంకా బయలుదేరాము. ఇక టిఫిన్ చేసామండి. టిఫిన్ చేసి ఇక వెంటనే బయలుదేరాము. అదిగోండి మా వారు కారు తీసి రెడీగా ఉన్నారు రోడ్డు మీద. అదిగోండి ఇంకా కారులో వెళ్తున్నాం అనమాట. అయితే నసరాపేటలో డాక్టరు చాలా ఫేమస్ అండి, అన్ని రకాలుగా వాడుతూ ఉంటారు. డాక్టర్ జయబాబు గారని, ఆయన పేరు జయబాబు అండి. నసరాపేటలో మంచి హోమియోలో మంచి డాక్టర్ అనమాట. ఇంక ఇదిగోండి మా ఇంటికాడ నుంచి ఇక స్టార్ట్ అయ్యాము. మా ఇంటికి వచ్చే రూట్ అనమాట ఇది, వెళ్ళే రూటు వచ్చే రూటు. ఇంకా నసరాపేట వెళ్ళాలంటే ఇటు నుంచే వెళ్ళాలి. ఇంక ఇదిగోండి పేట వచ్చేసాము, మెయిన్ సెంటర్ అనమాట. మల్లన్న సెంటర్ అంటారండి ఇది. మల్లన్న సెంటర్ మెయిన్ సెంటర్ అనమాట, బాగా బిజీగా ఉండే సెంటర్, 4 రోడ్ల కూడలు అనమాట ఇది నసరాపేట. అయితే ఇది దొరకదని ఉండదండి, అసలు అన్నీ దొరుకుతాయి నసరాపేటలో. కార్ చౌక ముందు ప్రతిదీ కూడాను చౌకగా వస్తాయి. మనకి ఏమైనా కావాలి, మాకు దగ్గరేనండి, ఎంత ఒక 15 నిమిషాలు పట్టిద్దేమో అంతేను, అంతకు మించి పట్టదు. 20 నిమిషాలు మహా అయితే, ఒక 20 నిమిషాలు పట్టిద్ది అంతేను. ఇంకా అన్నీ దొరుకుతాయి అన్నమాట. మా ఇంటికి లైట్లు కావాలని చెప్పి చూస్తున్నానండి. ఇంకా మా వారిని అడిగితే ఇప్పుడు కాదులే, ఈసారి వస్తాం కదా అప్పుడు తీసుకెళ్తాలే అని అన్నారు. లైట్లు తీసుకోవాలండి, కొన్ని లైట్లు పెట్టలేదు. వైరింగ్ చేయించాం కానీ
మా ఇంటికి కొన్ని లైట్లు పెట్టలేదు, లైట్లు ఫ్యాన్లు బిగించాలన్నమాట. ఈసారి నెక్స్ట్ డే ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకెళ్దాంలే అని అన్నారు. ఇంకా అందుకని ఇక కాకుండా వెళ్ళిపోతున్నాం అనమాట, డాక్టర్ గారి కాడికి వెళ్తున్నాం అనమాట. ఇంక ఇది మెయిన్ సెంటర్ అనమాట, చాలా బాగుంటుందండి నర్సరాపేట కూడాను. అయితే భయం అండి, మామూలుగా కాదు భయం. మా పేట కన్నా నర్సరాపేట భయం అండి. అమ్మో చాలా భయం. ఆ గొడవలు కూడా బాగా జరుగుతాయండి నర్సరాపేటలో, అందుకని కొద్దిగా భయం అనమాట నాకు. ఎప్పుడన్నా అమ్మోళ్ళ దగ్గరికి ఒకదాన్ని వెళ్ళి వస్తూ ఉంటుంటాను బస్సులో, అప్పుడు మాత్రం చాలా భయం వేసిద్ది. ఒకదాన్ని పోవాలంటే నర్సరాపేట పోవాలా అని చాలా భయం వేసిద్ది. ఒకనొక టైంలో కూడా అంటే ఒక సందర్భంలో నాకు ఆ సిచ్యువేషన్ ఎదురైంది, అందుకని నేను ఒకదాన్ని పోవాలంటే భయపడతాను. ఇంకా మా వారిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట, ఎప్పుడైనా కానీ మా వారే తీసుకెళ్తారు. ఇక నేను ఒకదాన్ని అప్పటి నుంచి ప్రయాణం చేయటం మానేశాను. ఇక ఇదిగోండి డాక్టర్ కాడికి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇంకెళ్ళి చూయించుకొని ఇంటికి రిటర్న్ అయ్యామండి. ఇంక వస్తా మా వారి ఈ కాయలు, ఇగోండి కాయలు ఏంటోనండి భలే ఉన్నాయి. అయితే ఈ శ్రీశైలంలో వినాయకుడి గుడి దగ్గర చూశానండి ఈ కాయల్ని, ఎల్లో కలర్ కాయలు. ఇగోండి ఇవి అమ్ముతున్నారు అక్కడ శ్రీశైలంలో చూశాను. అయ్యో ఆల్బకరా, ఇయ్యం ఈత పళ్ళు లాగా ఉన్నాయి, తీయగా పంచదార లాగా ఉన్నాయండి. అయ్యో అల్లో నేరేళ్ళు. ఇంక కాయలు తీసుకొని ఇంకా డాక్టర్ కాడికి వెళ్ళి చూయించుకొని ఇంక ఈ కాయలు తీసుకొని ఇంటికి రిటర్న్ అయ్యి వచ్చామండి. ఇంకా మీకు కొంచెంగా మీకు చూపిస్తున్నాను. ఇగోండి మందులు ఇవి ఇచ్చారు, ఇంక ఇలా ఇస్తారనమాట హోమియోలో. ఇంకా వాడి చూద్దాము, బాగుంటే సరే ఉంది, లేకుంటే తర్వాత ఆలోచిద్దామని చెప్పి పోయి తీసుకొచ్చుకున్నాను. ఇవాళకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.